నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ గారు మాట్లాడారు. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా మాట్లాడిన వ్యక్తి గురించి నేను మాట్లాడటం అంటే ఆయనకి చాలా ఇన్సల్టింగ్‌గా ఉందంట. గతంలో ఆయన చెంకనాకి మీకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పరకామణి కేసులో ఇన్ని డాలర్స్ ఇంత డబ్బులు వచ్చాయని చెప్పారు. ఓకే. 14 కోట్లు ఆయన ఇచ్చారంట రిటర్న్ ఆ వ్యక్తి. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అందరూ ఉన్నారు కదండి. అప్పుడు శంకలు నాకారా ఎవరైనా? డబ్బులు రిటర్న్ ఇచ్చారు. డబ్బులు రిటర్న్ ఇస్తే ఆయన ఒకే మాట చెప్పారు, నా భార్య బిడ్డల ముందు తల వంచుకొని చచ్చిపోతున్నాను. మీరు మాట్లాడతారా? సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేని ఈ రాజకీయ నాయకులు గుర్తుంచుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు కుక్కల్లాగా ఒక్కొక్క ఇంటికి వచ్చారు. మీరు దేవుళ్ళు అన్నారు, ప్రజలే దేవుళ్ళు అన్నారు. ఈ ప్రజలకి కనీసం మీరైతే ప్రోటోకాల్తో దర్శనంలా ప్రజలకు లేవా? ఏంటండి పరకామణి కేసులో ఏం జరిగింది చెప్పండి. డబ్బులు తీశారు, ఆయన తినేశాడు, ఆయన ఇచ్చాడు, ఏడుస్తున్నాడు. పిల్లల ముందు, భార్య ముందు నాకు అవమానం జరిగింది, తల ఎత్తుకోలేకపోతాను. మీరు చంపేస్తారు. అర్థమైందండి? జగన్మోహన్ రెడ్డి మీద మీ బతుకంతా ఏడవటమే. మీరు బ్రతికుండే కాలం ఏడవటమే. నిజం చెప్పినోడు ఎదవ ఈ రోజుల్లో, అబద్ధం చెప్పినోడు నిజాయితీ పడుతున్నాడు. అది దయచేసి ప్రజలు గ్రహించండి. మనస్ఫూర్తి చెప్తున్నాను. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.